హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవపల్లి దుర్గా కన్వెన్షన్ లో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ శ్రేణులకు నాయకులకు ఎన్నికల ప్రణాళికలపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 3 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముదిరాజ్ సంఘం చైర్మన్ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గాంధీ, వీలపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్ గౌడ్, అలాగే మాజీ ఎంపీ మధు యాష్కి వంటి కీలక నేతలు ఈ సమావేశంలో భాగమయ్యారు. బూత్ స్థాయి ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం, ఎన్నికల ప్రచార వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి నాయకుడు సమన్వయంతో, అంకిత భావంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఇది చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ ప్రశ్నపత్ర లీకేజీ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. ఇది డ్రామా కాక మరేంటి అని నిలదీశారు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక వచ్చింది ఆయన పార్టీలో 3 సంవత్సరాలు సీనియర్ ఉన్న వాళ్ళకు మండల ప్రెసిడెంట్ ఇస్తామంటున్నారు. ఆయన మొన్న 6 నెలల కింద వచ్చిన ఆయనకు, సంవత్సరం కింద వచ్చిన ఆయనకు మండల ప్రెసిడెంట్ ఇచ్చారు. అక్కడ 22 మంది సర్పంచులు వాళ్ళంతా అంటున్నారు సార్, మనం మీతో కూడా మాట్లాడించి కల్పించిన. అదేవిధంగా శంకర్పల్లిలో కూడా సార్, శంకర్పల్లి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.